ఆదివారం తిప్పర్తి మండల కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశానుసారం నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గెలుపును కాంక్షిస్తూ తిప్పర్తి రామాలయంలో నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాషం నరేష్ రెడ్డి మాట్లాడారు. ఆదివారం తిప్పర్తి మండల కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశానుసారం నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ తిరుపతి రామాలయంలో నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాషం నరేష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ గత ఎన్నికల హామీలో నల్లధనం తీసుకొచ్చి ప్రతి భారతీయుడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి కార్పొరేటర్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిందని విమర్శించారు. మరోమారు మోడీ గ్యారంటీ పేరుతో మోసం చేయాలని వస్తున్నారని, రాజ్యాంగాన్ని పరీక్షించాలంటే మోడీని సాగనింపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, మాజీ సర్పంచ్ జూకంటి మోష, యువజన అధ్యక్షుడు బద్దం సుధీర్, తిప్పర్తి ఎన్నికల ఇన్ఛార్జ్ ఆదిమల్ల ప్రశాంత్, రజక సంఘం రాష్ట్ర నాయకుడు నలపరాజు శ్రీనివాస్, కుక్కల రమేష్ రెడ్డి, బద్దం సైదులు, గుండ్రు శ్రీనివాస్, బత్తుల సోమరాజు, వంగూరి గిరి, జూకంటి భాస్కర్, లవిశెట్టి లక్ష్మణ్, వల్లపురెడ్డి మధుకర్ రెడ్డి, మైనార్టీ నాయకుడు ఎండి బాబర్, సలీం, జావిద్, తాండ్రు సతీష్, కిన్నెర రవి, తుమ్మల నాగరాజు, నూకల వెంకన్న, గుండెబైన సైదులు, శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నియంతృత్వ పాలన సాగిస్తున్న కేసీఆర్ను సాగబనంపిన విధంగానే కేంద్రంలో నియంతృత్వ పొగడలతో, మతతత్వ సిద్ధాంతాలతో దేశాన్ని విభజించి విద్వేషాల పాలు చేసి విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మోడీని కూడా దింపేయాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్లుగా మోడీ తాను చేసినటువంటి వాగ్దానాలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు. తాను అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నాడు, నల్లధనాన్ని వెనక్కు తెస్తానన్నాడు. ఆ యొక్క హామీలను ఏ గ్యారెంటీ కూడా ఇవ్వలేదు. మరి ఈరోజు మాత్రం మళ్ళీ మోడీ గ్యారెంటీ పేరు మీద దేశాన్ని మరొకసారి మోసం చేయడానికి ముందుకొస్తుండు. ఇప్పుడు మోడీ వైఖరితోటి మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగమే ప్రమాదంలో పడింది. మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు అప్రమత్తమై ఈ మతతత్వ సిద్ధాంతంతో, మనువాదంతో రాజ్యాంగానికి ముప్పు తెస్తున్నటువంటి మోడీని గద్దెదించాలి. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మన అందరికీ తెలుసు. మన రాష్ట్రంలో మొన్న ఇచ్చిన 6 గ్యారంటీలను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5టిని నెరవేర్చింది హామీలుగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 5 న్యాయాలు వాగ్దానం చేసింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే విశ్వసనీయతకు మారుపేరు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే వెనక్కి పోదు, మాట తప్పదు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తుంది. అది ప్రజలందరూ నమ్మి ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.